చెప్తున్న పాయింట్ ఒకప్పుడు అట్లాంటివన్నీ ఉన్నటువంటి వాటన్నిటిని తెలుగుదేశం చంద్రబాబు గారి అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్కి షిఫ్ట్ చేయించారు వాటన్నిటిని. ఆంధ్ర ప్రాంతంలో ఉన్న అనేక ఇండస్ట్రీస్ అక్కడికి వెళ్ళిపోయినాయి హైదరాబాద్కి తన అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో 2004కు ముందు. ఆ విధంగా మొత్తం కేంద్రీకృత అభివృద్ధి చేసింది చంద్రబాబు హైదరాబాద్ కదా. 2014 ఎందుకు విడిపోయింది అసలు రాష్ట్రం? 2004 తర్వాత ఏంటి గొడవ? 2009 నాటికి మొత్తం ఒకే చోట కేంద్రీకృత అభివృద్ధి, దాని కారణంగా మిగతా ప్రాంతాలకు ఏమీ జరగట్లేదు అనినే 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. వచ్చి ఎక్కువగా నష్టపోతుంది, ఆంధ్రాకి ఎక్కువ నిధులు వెళ్ళిపోతున్నాయి, ఎక్కువ నీళ్ళు వెళ్ళిపోతున్నాయి, తెలంగాణకి నష్టం జరుగుతుంది అన్నటువంటి పాయింట్ చెప్పి తెలంగాణ రాష్ట్రంతో పొత్తు పెట్టుకుంది. నిజమా కాదా? మరి ఆ రోజున ప్రజలు ఓట్లేశారు కదా, కాంగ్రెస్కే ఓట్లేశారుగా, గెలిపించారు కదా. అంటే ఆంధ్ర దోచుకుంది తెలంగాణకి పోయింది అన్నటువంటిది నమ్మారు. 2009లో అప్పటిదాకా ఇక్కడ ఎన్ని ఇండస్ట్రీస్ అన్ని అక్కడికి పట్టుకుపోయి ఇక్కడ వ్యాపారాలను అక్కడ పెట్టించింది చంద్రబాబు నాయుడు. మళ్ళీ అదే మాట మాట్లాడాడు, తెలంగాణ నష్టపోయింది అందుకని చెప్పి తెలంగాణ ఇవ్వడంలో తప్పులేదని ఒక కమిటీ వేసేసి మరీ చేశారు. ఇద్దరూ చేశారు. అంటే అభివృద్ధి కేంద్రీకృతం జరిగిందని ప్రజలకి తెలియని ఆంధ్ర వాళ్ళకి. నిజంగా ఆంధ్ర వాళ్ళకి తెలియదా? మన బిడ్డలందరూ అక్కడికి వెళ్ళి ఎందుకు ఉద్యోగాలు చేయాల్సి వస్తుంది? కేంద్రీకృతం అక్కడ కావడం వల్లనే కదా. అయినా కూడా మరి తెలుగుదేశానికి ఎట్లా ఓటేశారు 2014లో? అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రగా ఉంది కాబట్టి